హాయ్ అండి. ఈరోజు మనతో ఉంది సాగర్ గారు. సో, సాగర్ గారు వెల్కమ్ టు కార్ మామ పాడ్‌కాస్ట్. సో, మనము సాగర్ గారిలాగా ఎవరైతే కార్స్ కొని మన కమ్యూనిటీలో ఉండి కార్స్ కొని ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయడానికి మనము సాగర్ గారు లాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్‌గా. సో, ఇప్పుడు సాగర్ గారు కియా సెల్టోస్ తీసుకున్నారు. సో, తీసుకొని కొంత టైం కూడా అయిపోయింది. సో, ఆ కియా సెల్టోస్ కొనడం మనకి రీజన్ ఏంటి? అది కూడా ఫస్ట్ కార్‌గానే కియా సెల్టోస్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు కియా సెల్టోస్ తీసుకునే ఆ జర్నీలో ఆహ్, ఎలాగ లైక్ కియా సెల్టోస్‌ని ఫైనలైజ్ చేశారు. తర్వాత కియా సెల్టోస్‌కి కావాల్సిన నెగోషియేషన్స్ ఎలా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు కారు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది. సో, మైలేజ్ ఎంతొస్తుంది? పెర్ఫార్మన్స్ ఎలాగుంది కారు? ఫ్యామిలీ అందరికి నచ్చిందా లేదా? ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ కవర్ చేద్దామండి. సో, వెల్కమ్ టు ద పాడ్‌కాస్ట్ సాగర్ గారు. అండ్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ గురించి బ్రీఫ్ ఇవ్వండి. మీరు ఎక్కడుంటారు? మీరేం చేస్తారు? ఎక్సెట్రా. Sure, Karmamma garu. Thanks for this opportunity. So, actually, I would like to thank you. ఎందుకంటే అందరికీ ఐడియా అనేది వస్తుంది, కానీ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఒక కమ్యూనిటీని ఫామ్ చేసి ఇలా ఒక ఆపర్చునిటీ అందరికీ క్రియేట్ చేయడం అనేది చాలా రేర్ గా ఉంటాయి ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో థాంక్స్ అండి. కమింగ్ టు మై ఇంట్రడక్షన్, నా పేరు సాగర్. నేను బెంగళూరులో ఐటీలో ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. నా కార్ జర్నీ 2024 ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో అప్పటి వరకు నాకు కార్ డ్రైవింగ్ తెలియదు. కానీ కార్స్, బైక్స్ అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి చాలా ఇష్టం. సో ఓకే. సో చాలా ఇష్టం ఉండడం వల్ల నేను ఆ రోడ్స్ లో ఏ టూ వీలర్ వెళ్తున్నా, కొంచెం అట్రాక్టివ్ గా ఫోర్ వీలర్ వెళ్తున్నా నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాడిని. ఈవెన్ ఓకే. మా మిస్సెస్ కూడా ఆఫీస్ లో డ్రాప్ చేసేటప్పుడు డైలీ వెళ్ళేటప్పుడు ఆ కార్ చూడు, ఈ బైక్ చూడు అనేసి చూపిస్తూ ఉండేవాడిని. సో నాలో ఇంట్రెస్ట్ మా వైఫ్ కూడా చాలా నోటీస్ చేశారు. సో హ్మ్. దాని తర్వాత 2024 ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి డిసైడ్ అయ్యాం తీసుకోవాలనేసి. హ్మ్. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ కార్స్ అండ్ ఏ కార్ అయితే సూట్ అవుతుంది నా రిక్వైర్మెంట్స్ కి, ఏ కార్ లో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏ హ్మ్. బడ్జెట్ లో వెళ్తే మనకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. ఆ జర్నీలోనే నేను మీ కార్ మామ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. సో హ్మ్. ఆల్మోస్ట్ 2 to 3 months నేను వీడియోస్ చూస్తూనే నేను నాలెడ్జ్ గెయిన్ చేస్తూ వచ్చాను. మీ ఏదైతే సజెషన్స్ ఉన్నాయో, గైడెన్స్ ఉన్నాయో నాకు చాలా హెల్ప్ అయ్యాయి ఇనిషియల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. సో దాని తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక సూపర్ బైక్ తీసుకోవాలనేసి నేను డిసైడ్ అయ్యాను. సో అందువల్ల ఒక 3 to 6 months నేను గ్యాప్ ఇచ్చాను కార్ జర్నీకి. కానీ ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ బైక్ గురించి, ఆ బైక్ జర్నీ నాకు చాలా హెల్ప్ అయింది కార్ జర్నీకి. సో ఓహ్! నేను ఏం చేశానంటే బైక్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నా వైఫ్ ఏం చేశారంటే, నేను నీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తాను, కానీ నీకు ఏ బైక్ కావాలో అది నువ్వు పిక్ చేసుకో, బడ్జెట్ అనేది నాకు వదిలేసే అనేసి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఓకే. నేను అప్పుడు అన్ని ఆప్షన్స్ చూస్తూ నేను ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేశాను. నాకు ఏవైతే ఆ, బాగా నచ్చాయో ఆ బైక్స్ మోడల్స్ కావచ్చు, బ్రాండ్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అన్నిటి నేను చెక్ లిస్ట్ చేశాను. ఓకే. దాని తర్వాత నేను షోరూమ్ విజిట్ చేయడం జరిగింది వైఫ్ తో. టెస్ట్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది అని చూస్తున్నాను. అప్పుడు ఇంకా ఏదో నాకు కావాలా, ఇంకా ఏదో నాకు కావాలా, స్పెసిఫిక్ గా స్పెషల్ గా ఉండాలా అనేసి నేను చూస్తూ వచ్చాను. అప్పుడు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ లో గోవాన్ క్లాసిక్ 350 అనే మోడల్ రేవా రెడ్ నాకు కనిపించింది యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తుంటే. సో అది నాకు విపరీతంగా నచ్చింది. ఓకే. ఏదైతే బైక్ నేను డైరెక్ట్ గా చూస్తే నాకు అంతగా నచ్చలేదు, ఈ బైక్ చాలా నచ్చింది. సో ఈ బైక్ గురించి బ్రీఫ్ గా 1 minute లో చెప్పాలంటే, హ్మ్. 5 సక్సెస్ఫుల్ బైక్ మోడల్స్ నుంచి ఇది డిజైన్ చేశారు. ఓకే. హ్యాండిల్ వచ్చేసి థండర్ బర్డ్, హ్మ్. ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి క్లాసిక్ 350, సైడ్ హ్మ్. ప్రొఫైల్ వచ్చేసి మీటియర్, హ్మ్. బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి బాబర్, హ్మ్. ఇంకా ట్యూబ్లెస్ టైర్స్. అది స్టాండర్డ్ గా రాయల్ ఎన్ఫీల్డ్ లో బై డిఫాల్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ బైక్. ఓకే. సో అందులో ట్యాంక్ వచ్చేసి హార్డ్ డిజైన్ తో వచ్చింది. సో ఐ ఫెల్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నాకు బాగా నచ్చింది అది హ్మ్. ఫ్యామిలీతో రైడ్ చేయడం వల్ల. సో ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 months బాగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత జిఎస్టీ 2.0 అనేది వచ్చింది మార్కెట్ లోకి. సో ఓకే. అప్పుడు మన షోరూమ్స్ అందరు కూడా ఇంకా దే స్టార్టెడ్ అనౌన్సింగ్ ద ఆఫర్స్, డిస్కౌంట్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో అప్పుడు మళ్ళీ నా ఇంట్రెస్ట్ మళ్ళీ కార్స్ మీద స్టార్ట్ అయింది జర్నీ. సో అక్కడి నుంచి ఇంకా నేను స్టాప్ చేయలేదు. ఒక 2 to 3 months చూస్తూ వచ్చాను. ఆల్మోస్ట్ లైక్ 3 ఎక్స్‌వో చూశాను, వెన్యూ చూశాను, మీరు ఏదైతే ఫేస్ లిఫ్ట్ వీడియోస్ చేశారో అవి కావచ్చు, నెక్సాన్ చూశాను, ఇవన్నీ చూస్తూ వచ్చాను. దాని తర్వాత
ఇవన్నీ అండర్ 4 మీటర్ సెగ్మెంట్ లో ఉన్నాయి. నేను ఏదైతే బడ్జెట్ పెట్టుకున్నానో అది స్ట్రిక్ట్లీ 12 lakh బడ్జెట్ పెట్టుకున్నాను నేను. సో ఈ 12 lakh బడ్జెట్ లో నాకు ఏమేమి వస్తాయి ఆప్షన్స్ అనేసి నేను మొత్తం అగైన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ మై చెక్ లిస్ట్, మై ఓన్ చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్ లో మోడల్స్, బ్రాండ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, నాకు ఏమేమి కావాలి అందులో, సో అవన్నీ నేను నోట్ చేస్తూ వచ్చాను. నోట్ చేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఓకే, 12 lakh బడ్జెట్ లో నాకు ఇవైతే నాకు బాగుంటాయి అనేసి నేను షోరూమ్ విజిట్ చేశాను. మహేంద్ర ఫస్ట్ విజిట్ చేశాను 3XO. సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఆఫర్స్ ఏం పెద్దగా ఇవ్వట్లేదు. దెన్ ఇలా అయితే ఎలా అనేసి నేను మన కమ్యూనిటీ గ్రూప్ గురించి వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా ఓకే. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో కార్ మామా కమ్యూనిటీ. సో నా అలాగే చాలా ఇంట్రెస్టింగ్ బయర్స్ ఆ కమ్యూనిటీలో ఉన్నారు. సో నేను కొటేషన్స్ కూడా చూపించాను. బెంగళూరులో వేరే షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ విజిటింగ్ ఎనీ అదర్ షోరూమ్ డైరెక్ట్లీ వాళ్ళకి చూపించేసరికి అది యాక్చువల్ గా సిరీస్ షోరూమ్ న్యూగా స్టార్ట్ చేశారు అది షోరూమ్ ని బెంగళూరులో. ఓకే. సో ఓకే. వాళ్ళు సర్ప్రైజ్ అయిపోయి ఆల్మోస్ట్ లైక్ షాక్ అయిపోయారు. సో అదర్ షోరూమ్స్ ఏవైతే కొటేషన్స్ రన్ అవుతున్నాయో అవన్నీ నేను వాళ్ళకి చూపించేసరికి వాళ్ళు ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా మార్కెట్ లో అనేసి చాలా వాళ్ళు సర్ప్రైజ్ అయిపోవడము, షాక్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇంకా డిస్కౌంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 30,000-35,000 వరకు డిస్కౌంట్ ఇచ్చారు. సో అలాగే నేను వెన్యూ కూడా చూడడం జరిగింది. అలాగే సేమ్ వే టాటా నెక్సాన్. కానీ నాకు టాటా నెక్సాన్ లో ఏమైందంటే నేను 6 feet వరకు ఉంటాను. నాకు కొంచెం హైట్ ప్రాబ్లం అనిపించింది. కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు నేను ఫ్రంట్ సైడ్ ఓకే. కూర్చోండి. సో నాకు అది అంతగా అనిపించలేదు. యా. సో ఇంకా వెన్యూ అయితే పర్లేదు. సో అలా చూస్తూ ఉంటే విత్ ఇన్ ఏ వీక్స్ టైంలో ఏం జరిగిందంటే డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ రన్ అవుతోంది. మనకు సెల్టోస్ న్యూ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. సో అప్పటికి ప్రైస్ కానీ ఏవి కానీ మనకు అంత ఐడియా లేదు. జస్ట్ ఫ్యూచర్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేశారు. సో నాకైతే పెద్దగా అంతగా వర్త్ అనేసి అనిపించలేదు. ఏదైతే ఎగ్జిస్టింగ్ సెల్టోస్ ఏదైతే 2025 వేరియంట్ ఉందో దానికి దీనికి. సో నేను అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కమ్ కొలీగ్ ఆఫీస్ లో అతను సోనెట్ తీసుకున్నారు. అతను నాకు తెలిసిన షోరూమ్ లో ఇలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను మాట్లాడి డిస్కౌంట్స్ మాట్లాడతాను అనేసి చెప్పారు. అప్పుడు నేను అడిగితే ఓకే, క్యాజువల్ గా అడిగాను నేను అప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి అప్పటికి వరకు కూడా నేను క్యాజువల్ గా అడిగాను. ఓకే, ఎంత ఆఫర్ చేస్తున్నారు ఒకసారి చెప్పు కనుక్కొని అనేసి అంటే అతను వాళ్ళ ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ 2 to 3 times కార్ పర్చేస్ చేశారు కాబట్టి అతను కొంచెం ఫ్రెండ్లీగా కనుక్కొని చెప్పారు ఇమీడియట్ గా 1,40,000 1,50,000 వరకు డిస్కౌంట్ చేస్తున్నాము ఆన్ రోడ్ ప్రైస్ మీద అనేసి చెప్పారు. దెన్ నాకు ఏమనిపించింది, సెల్టోస్ పైన సెల్టోస్ లో సో డిపెండ్స్ అపాన్ వేరియంట్ 1,00,000 to 1,50,000 వరకు ఉందని చెప్పారు. ఓకే. వరకు ఉంది. ఇఫ్ యూ గో ఫర్ టాప్ వేరియంట్ 2 lakh వరకు కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. సో ఓకే, నాకు ఒక గుడ్ ఆపర్చునిటీ అనిపించింది. ఎందుకంటే నేను ఒక 2-3 months డిలే చేస్తే ఇంతకుముందు చేసినట్లే నాకు మేబీ ఐ హావ్ టు స్పెండ్ లైక్ 2 to 3 lakh ఎక్కువ స్పెండ్ చేయలేము. న్యూ ఫేస్ లిఫ్ట్ వస్తుంది, ప్రైస్ ఏమైనా హైక్ అవ్వచ్చు January 1st నుంచి 2026 అనేసి వాళ్ళు ఆల్రెడీ చెప్తూ వచ్చారు షోరూమ్ వాళ్ళు. ఓకే, దెన్ నేనేం చేశానంటే ఒకసారి ఆ ప్రైస్ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేశారో దానిపైన నేను ఇంకా నెగోషియేట్ చేసేదాని కోసం త్రూ ఫ్రెండ్ ద్వారా ట్రై చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే షోరూమ్కి వచ్చి మీ ఫ్రెండ్ విజిట్ అవ్వమని చెప్పండి, డైరెక్ట్ గా మేము వెహికల్ చూపిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇంకేమన్నా ఉంటే కూడా పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తామన్నారు. సో నేనేం చేశానంటే నాకు తెలిసిన సర్కిల్స్ లో ఎంక్వైరీ చేశాను, మన కార్మామా కమ్యూనిటీలో కూడా చెక్ చేశాను. కొటేషన్స్ ఏవి కూడా అంత ఆఫర్ ఎక్కడ నేను చూడలేదు. సో నిజంగా వాళ్ళు ఇస్తున్నారా అనేసి నేను షోరూమ్ విజిట్ చేశాను. వాళ్ళు నాకు కొటేషన్ అయితే ఇవ్వమంటున్నారు. కొటేషన్ ఇవ్వకపోతే నేను బుక్ చేసిన తర్వాత ఆ ప్రైస్ కి ఇవ్వకపోతే ఎలా అనేసి నాకు ఒక కన్సర్న్ అయింది. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం కార్ బయ్యర్. సో నేను హైదరాబాద్ లో ఎంక్వైరీ చేశాను, ఈవెన్ మహారాష్ట్రలో ఎంక్వైరీ చేశాను, ఆంధ్రాలో అనంతపూర్ లో ఎంక్వైరీ చేశాను, బెంగళూరులో అదర్ 2 to 3 డిఫరెంట్ షోరూమ్స్ లో కూడా ఎంక్వైరీ చేశాను. సో ఎవరు కూడా 1 lakh నుంచి డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు ఏదైతే ఆ పర్టికులర్ వేరియంట్ నేను చూస్తున్నాను HDE ఆప్షనల్. సో నేను షోరూమ్ వెళ్ళి వాళ్ళతో కూర్చొని నెగోషియేషన్ స్టార్ట్ చేశాను. HDE ఆప్షనల్. HDE ఆప్షనల్ అది యాక్చువల్లీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, మాన్యువల్ వెహికల్. సో షోరూమ్ వెళ్ళి ఎగ్జిక్యూటివ్ తో స్టార్ట్ చేశాను నెగోషియేషన్. సో వాళ్ళు ఆల్రెడీ గివెన్ బెస్ట్ సార్ అనేసి చెప్పారు. నేను ఇంకా ఐ స్టార్టెడ్ అప్లయింగ్ మై స్ట్రాటజీస్ జస్ట్ లైక్ నేను ఇట్లా కార్మామా కమ్యూనిటీ నుంచి వస్తున్నాను, ఇలా
చాలా మంది సీరియస్ లుకింగ్ బయర్స్ ఉన్నారు. సో ఇఫ్ యూ గివ్ బెటర్ డిస్కౌంట్ దెన్ ఐ విల్ రెఫర్ అదర్ పీపుల్ ఆల్సో. ఈవెన్ మా కొలీగ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను రెఫర్ చేస్తాను, ఇక్కడ తీసుకుంటారు అనేసి చెప్పాను. సో అలా చెప్పేసరికి వాళ్ళు ఓకే అనేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత అనదర్ 20,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే. సో ఇచ్చిన తర్వాత బట్ స్టిల్ వాళ్ళని ఫేస్ ని రీడ్ చేస్తే ఇంకా రావచ్చేమో, ఇంకా మనం రాపట్టచ్చేమో అనేసి నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే. దెన్ నేను ఏం చేశానంటే ఓకే సార్ దెన్ ఐ విల్ కమ్ ఆఫ్టర్ 2 days అనేసి నేను వచ్చేసాను. దాని తర్వాత మా మిస్సెస్ ని కూడా తీసుకెళ్ళాను. మా మిస్సెస్ ని కూడా చూపియాలా, వెహికల్ చూపియాలి కదా అనేసి. సో అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళా అగైన్ ఎక్కడైతే మేము అక్కడ పాస్ చేసామో అక్కడ నుంచి మళ్ళా నెగోషియేషన్ స్టార్ట్ చేసాము. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ సార్ అనేసి చెప్పారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏవైతే స్టాక్స్ లో ఉన్నాయో, ఏవైతే మీ దగ్గర కార్ ఉందో అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అవన్నీ త్రూ మీ గ్రూప్ ద్వారా నేను నేర్చుకున్నాను. సో అవి అడగడం స్టార్ట్ చేశాను. వాళ్ళ దగ్గర ఉండే లిస్ట్ ఆఫ్ స్టాక్ పేపర్ అనేది ఇచ్చారు. ఇస్తే దాంట్లో 45+ కార్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ వైట్ బ్లాక్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి. దెన్ మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఐ అప్లైడ్ దట్ స్ట్రాటజీ. మా వైఫ్ కి మెరూన్ రెడ్ అంటే ఇష్టము, కానీ ఇక్కడ మెరూన్ రెడ్ లేదు స్టాక్స్ లో. సో వైట్ కలర్ గానీ బ్లాక్ కలర్ గానీ ఉన్నాయి. సో ఎలా మరి నేను 40 కిలోమీటర్స్ నుంచి అదే పనిగా ఇంత దూరం వచ్చాను, ఎలా మరి ఇంకా నాకు ఫర్దర్ గా డిస్కౌంట్ ఇస్తే నేను ప్లాన్ చేసుకుంటా అని చెప్పాను వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనేజర్ తో వెళ్ళి కనెక్ట్ అయ్యి, సో ఆఫ్టర్ 5-10 మినిట్స్ తర్వాత వచ్చి another 20,000 డిస్కౌంట్ చేశారు. సో అప్పటికి 1,60,000 + 20 + 20 2 lakh వరకు వచ్చింది. ఓకే. 2 lakh వరకు వచ్చారు. సో దాని తర్వాత నేను ఫైనల్ గా నెగోషియేట్ చేసి 2,10,000 వరకు డిస్కౌంట్ అనేది నేను పొందాను అక్కడ నుంచి. ప్లస్ నాకు ఈ డిస్కౌంట్ ఇస్తే నేను ఆన్ ద స్పాట్ బుకింగ్ చేస్తాను అనేసి వాళ్ళకి కౌంటర్ ఆఫర్ ఇచ్చాను. ఓకే. ఆన్ ద స్పాట్ ఎందుకంటే నేను నేర్చుకునేది ఏంటంటే త్రూ యూట్యూబ్ సోర్స్ కావచ్చు, మీ గ్రూప్ నుంచి ఎప్పుడైనా కానీ మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద మంత్ లో బుక్ చేస్తే మనము బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి అనేసి ఎప్పటి నుంచో మనం వింటున్నాము. సో నేను అది అప్లై చేశాను. సో అది అప్లై చేయడం వల్ల వాళ్ళు ఆన్ ద స్పాట్ బుక్ చేస్తే మేము ఓకే సార్ ఈ డిస్కౌంట్ ఇస్తాం అనేసి వాళ్ళు ఇచ్చారు. సో బుక్ చేసేసి ఇంటికి వచ్చేసాను. అప్పటి వరకు నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదు, కానీ చాలా ప్యాషనేట్ కార్స్ అన్నా బైక్స్ అన్నా కానీ. ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా కావచ్చు, కానీ కార్స్ అన్నా టూ వీలర్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ చైల్డ్హుడ్ నుంచి. అది ఎలా స్టార్ట్ అయిందంటే నేను పవన్ కళ్యాణ్ కి చైల్డ్హుడ్ నుంచి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన బైక్స్ నడుపుతుంటే నాకు చాలా నచ్చేది అనమాట. సో అందువల్ల నాకు ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అది రీజన్. సో దాని తర్వాత ఇంకా బుక్ చేసాను, వచ్చేసాను. ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అబౌట్ కార్ డ్రైవింగ్ స్కూల్స్. నేను కేఆర్పురంలో ఉంటాను. కేఆర్పురంలో నాకు నియర్ బై ఏవైతే ఉన్నాయో ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే అప్పుడు క్రిస్మస్ టైం నేను కొంచెం ఫ్రీగా ఉంటాను. సో నాకు అప్పుడు ఈవెన్ నేర్చుకోవడానికి కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ వైజ్ కావచ్చు, నాకు కొంచెం బెటర్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అనేసి నేను ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ఎక్కడ చూస్తున్నా కానీ నాకు సెల్టోస్ నేర్చుకోవడానికి నాకు ఎక్కడ కూడా ఆప్షన్స్ దొరకలేదు. బట్ స్టిల్ నేను డిజైర్ నేర్చుకున్నాను. అది నాకు ఎంతలా కార్ బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండిందంటే 10 days లో నేను నేర్చుకొని బుక్ చేసిన తర్వాత అనదర్ 2 to 3 days లో నేను డెలివరీ తీసుకున్నాను. ఫస్ట్ డే నుంచి నా కార్ నేను యూస్ చేస్తున్నాను డ్రైవింగ్ అనేది. మీరే డ్రైవ్ చేయడం మొదలు పెట్టారు. డెలివరీ అప్పుడు మాత్రం ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను, ఎందుకంటే అదొక సెంటిమెంట్ ఉంటది కదా, మనము జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్ళాలి అనేసి. సో అందుకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత డే 1 నుంచి నేను స్లోలీ నియర్ బై హౌస్ కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్స్ అలా స్లోగా వెళ్ళాను. విత్ ఇన్ మంత్ టైంలో అనంతపూర్కి వెళ్ళి వచ్చేసాను ఫ్యామిలీతో. లాంగ్ ట్రిప్ కూడా వేసారు అనమాట 1 month లో. లాంగ్ ట్రిప్ కూడా వేసేసాను. సో ఇన్ బిట్వీన్ నేను బుక్ చేసిన తర్వాత నేను 2 days తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఎక్సైట్మెంట్ తో నేను ఇలా మా సీనియర్ మేనేజర్ కి షేర్ చేసుకున్నాను, ఇలా నేను కార్ బుక్ చేశాను అనేసి. ఆయన కూడా చాలా ఎక్సైటింగ్ తో విని విత్ ఇన్ 3 hours లో నేను అతన్ని తీసుకెళ్లి షోరూమ్ లో బుక్ చేయించేసాను. అసలు మైండ్ లో కూడా లేదా కార్ పర్చేస్ చేస్తాను, ఈ కార్ చూస్ చేస్తాను అనేసి. సో అది 3 hours లో జరిగిపోయింది అది. సో సేమ్ కార్ తీసుకుని అతను కూడా సేమ్ కారు, బట్ ఏమైందంటే అతనికి మెరూన్ రెడ్ వేరియంట్ ఎవరో క్యాన్సిల్ చేసి ఉంటే అది దొరికింది. సో అది చాలా బాగుంటుంది కలర్, అది దొరికింది. సో అతనికి కూడా సేమ్ అదే డిస్కౌంట్ తోనే ఫైనలైజ్ చేయించాము. దాని తర్వాత అగైన్ ఐ అప్లైడ్ మై నెగోషియేషన్ స్ట్రాటజీ. ఐ రెఫర్డ్ వన్ ఆఫ్ మై మేనేజర్, రైట్? సో ఐ స్టిల్ నీడ్ అనదర్ డిస్కౌంట్ అనేసి అడిగాను. అడగడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ నాకు
ఆన్ ద స్పాట్ బుకింగ్ చేయడం వల్ల 20,000 యాక్సెసరీస్ అనేది ఆఫర్ చేశారు వాళ్ళు అవును, ప్యాకేజ్ లో. అవును, అవును. అది కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ ప్లాన్ ఫర్ డాష్ క్యామ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉమ్, అండ్ సీట్ కవర్స్. ఉమ్, సో లెదర్ సీట్ కవర్స్ ఇవి ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ. వాళ్ళకి ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేయమని చెప్పేశాను బుకింగ్ ఉమ్, చేసిన తర్వాత. సో ఉమ్, దాని తర్వాత ఇలా రెఫర్ చేశాను కదా, సో నాకు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి అనేసి అంటే మా షోరూమ్ లో అలాంటివి ఏం లేవు సార్ అన్నారు. ఉమ్. దెన్ అగైన్ కూర్చొని మాట్లాడిన తర్వాత 12,000 ఏవైతే నేను తీసుకుంటున్నానో ఆ ప్రొడక్ట్స్ మీద 12,000 ఫర్దర్ డిస్కౌంట్ నాకు ఆఫర్ లభించింది. చేశారు. ఉమ్, ఉమ్. అగైన్ సీట్ కవర్స్ మీద 5,000 డిస్కౌంట్ ఇచ్చారు. అగైన్ డాష్ క్యామ్ మీద కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు. ఉమ్, 7,000 డిస్కౌంట్ వచ్చింది. సో ఓకే. అలా నాకు ఆల్మోస్ట్ లైక్ 2,20,000 వరకు వర్కౌట్ అయింది సార్. యా. ఐ ఫెల్ట్ వెరీ బిగ్ డీల్. ఇంకొకటి ఏమంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే నాకు తెలిసిన కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ తీసుకున్నారు రిలేషన్స్ లో, ఉమ్. వాళ్ళు మిడ్ ఆఫ్ ద ఇయర్ లో తీసుకున్నప్పటికీ నేను తీసుకున్నప్పటికీ 2,70,000 నాకు డిఫరెన్స్ కనిపించింది ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ లో. మీకు ఆ బెనిఫిట్ ప్రైస్ అయింది. ఉమ్, బెనిఫిట్ అయింది త్రూ జిఎస్టి 2.0 యాజ్ వెల్ యాజ్ ఫేస్ ఉమ్, లిఫ్ట్ వల్ల. సో ఉమ్. నేను ఈ జర్నీలో ఏం నేర్చుకున్నానంటే, మనం ఎప్పుడైనా ఒక కార్ పర్చేస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ వన్ చెక్ లిస్ట్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ డిఫరెంట్ మోడల్స్. అండ్ ఏదైనా ఫేస్ లిఫ్ట్ వస్తుందా అంటే ఆ ఫేస్ లిఫ్ట్ వెహికల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకుంటే మనకు బిగ్ డీల్ అనేది మనం క్రాక్ డౌన్ చేయొచ్చు అనేసి నేర్చుకున్నాను. సో అలా ఎగ్జాక్ట్లీ. నా కార్ జర్నీ అనేది జరిగింది. డెలివరీ తీసుకున్నాను హ్యాపీగా ఫ్యామిలీతో. సో ఈవెన్ ఫస్ట్ టైం కార్ అయినా కానీ నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను సెల్టోస్ లో. ఎందుకంటే నా మెయిన్ థింగ్ ఏమంటే సెల్టోస్ అనేది నాకు ఒక కార్నర్ లో ఇంట్రెస్ట్ ఎప్పటికీ ఉంది ఫస్ట్ నుంచి. ఈవెన్ దో బాగుంటది ఐ కార్. డోంట్ నో డ్రైవింగ్, కానీ నా బడ్జెట్ లో ఏమొస్తుందని చూస్తున్నాను. ఎందుకంటే ఇది స్టార్ట్స్ విత్ 14 lakh బడ్జెట్. సో అలా అవును. చూసుకుంటూ ఉంటే నాకు ఆల్ ఆఫ్ సడన్ ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉండే ఒక డ్రీమ్ కారు నా బడ్జెట్ లో నాకు వస్తుంది 12 lakh అనేసి నేను ప్రొసీడ్ అయిపోయి సో మీకు తీసుకునేసాను. ఎంత పడింది కార్ మొత్తంగా ఫైనల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ అండ్ ఆల్? వేరియంట్ నాకు ప్రైస్ చెప్పండి ఒకసారి. 11,50,000 ప్లస్ 20,000 బై డిఫాల్ట్ యాక్సెసరీస్ ఇచ్చారు. ఉమ్, అడిషనల్లీ ఇంకా నేను డాష్ క్యామ్ సీట్ కవర్స్ తీసుకోవడం వల్ల నాకు ఫర్దర్ గా ఒక 12,000 ఫర్దర్ గా వచ్చింది. ఉమ్, సో మళ్ళీ నేను ఫస్ట్ సర్వీస్ వెళ్ళినప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను మీ సజెషన్ వన్ ఆఫ్ ద వీడియోలో చూసి. సో ఉమ్. ఓవరాల్ గా అయితే 12 lakh వరకు స్పెండ్ చేశాను స్మాల్ స్మాల్ కార్ యాక్సెసరీస్ కావచ్చు అన్ని కూడా. సో నా బడ్జెట్ లో నేను నా ఏదైతే డ్రీమ్ కార్ ఉందో అది నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను సార్. 12 lakhs లో మీరు మీ నెక్స్ట్ సెగ్మెంట్ కార్ కొనుక్కోగలిగారు. యాక్చువల్గా సెల్టోస్ ఇస్ ద అవును, నెక్స్ట్ సెగ్మెంట్ కార్. మనకి 3X అవునండి, కొనాల్సిన ప్లేస్లో మీకు సెల్టోస్ దొరికింది అనమాట. అది ఇట్స్ ఎ అవును. గుడ్ థింగ్. అండ్ సెల్టోస్ మంచి కార్ అండి. యాక్చువల్గా నాకు ఎందుకో పాత సెల్టోస్ ఏదైతే ఉందో అంటే 2025 ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్, ఇట్ లుక్స్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ ద సైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఉమ్, అంటే లుక్స్ బాగానే ఉంటాయి. ద సైజ్ ఆల్సో ఇస్ వెరీ కంపోజ్డ్. ఇప్పుడు కొత్త ఉమ్, సెల్టోస్ కూడా బాగానే ఉంది. బట్ ఎందుకో సైజ్ వైజ్ కొంచెం పెంచేయడం వల్ల కొంచెం ఉమ్, మోర్ టఫ్ టు హ్యాండిల్ ఇన్ ద సిటీ ట్రాఫిక్ ఉమ్. కంపేర్ టు ఓల్డ్ సెల్టోస్. ఫస్ట్ టైం బయర్స్ కూడా కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి పార్కింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. స్ట్రీట్స్ లో వెళ్ళేటప్పుడు కావచ్చు అలా. సో నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ కార్ లో మేము 5 members ఉంటాం ఫ్యామిలీలో. మా సిస్టర్ మ్యారేజ్ రీసెంట్ లో అయింది. అప్పటి వరకు 5 members ఎక్కడికి వెళ్ళినా కానీ పేరెంట్స్, వైఫ్, సిస్టర్ ట్రావెల్ చేయాలి. సో 5 members కి మేము కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. ప్లస్ లగేజ్ ఏదైతే బూట్ స్పేస్ ఉంటుందో 430 liters సంథింగ్ అనుకుంటా. సో చాలా హ్యూజ్ వన్. సో కంఫర్టబుల్ గా మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ 1 week ఈజీగా వెళ్ళేసి రావచ్చు. సో అందుకు నాకు వాల్యూ ఫర్ మనీ అయింది. ప్లస్ ఏదైతే నేను డిస్కౌంట్ పొందానో ఆ డిస్కౌంట్ నేను ఎలా ట్రీట్ చేస్తున్నానంటే నెక్స్ట్ 4 to 5 years నేను ఫ్యూయల్ కి ఏదైతే ఇన్వెస్ట్ చేయాలో అది నాకు ఇక్కడ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఫ్యూల్ అలా ఫ్యూల్ మాట అన్నారు కాబట్టి ఫ్యూల్ ఎలాగ ఉంది? మైలేజ్ ఎలా వస్తుంది? సిటీ అండ్ హైవే మైలేజ్ అప్రాక్సిమేట్ గా? సిటీ అండ్ మైలేజ్ అంటే సిటీలో అయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ 9-10 అలా వస్తుంది. వీకెండ్స్ లో అయితే మనకు 12 వరకు కూడా వస్తుంది, 11 to 12 యావరేజ్ గా. అదే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే హైవేలో మాత్రం మంచిగా ఇస్తాం సార్. నేను అసలు యాక్చువల్ గా 15 ఇస్తే చాలా అనుకొని పర్చేస్ చేశాను, కానీ నాకు 16 to 17 అయితే నాకు వస్తుంది. ఇస్తుంది. యావరేజ్ గా 100 km/speed మెయింటైన్ చేసుకుంటే 90 to 100 అయితే ఇంకా బెటర్ గా ఇస్తుంది. 100 యావరేజ్ గా మెయింటైన్ చేస్తే 17 వరకు ఇస్తుంది. సో ఇనిషియల్ గా ఫస్ట్ సర్వీస్ వరకు అయితే నాకు 21 కూడా ఇచ్చింది, నాకు 60 to ఓకే. 80 ఎకనామిక్ మైలేజ్ వెళ్ళడం వల్ల.
బాగానే వచ్చింది. అయితే మీ మైలేజ్ పర్లేదు. ఎందుకంటే సెల్టోస్ అనేది పెద్ద వెహికల్ కాబట్టి అండ్ ఆల్సో మీరు ఒక న్యూ డ్రైవర్. అంటే ఇప్పుడే అవునండి. నేర్చుకున్నారు కాబట్టి మీరు మేబీ కొంచెం మేబీ బెటర్‌గా నేర్చుకొని డ్రైవింగ్ బావుండొచ్చు. ఎందుకంటే మైలేజ్ సెల్టోస్ అనే కాదు, ఈవెన్ దానికన్నా కింద సెగ్మెంట్ కార్స్‌లో కూడా మనం సిటీలో వీ కెన్ ఎక్స్‌పెక్ట్ అరౌండ్ 10, 11 అలాగే ఉంటుందన్నమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నది. సో, ఎంతవరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు అప్రాక్సిమేట్‌గా? ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్స్ డ్రైవ్ అండి ఇప్పటి వరకు. 4000 కిలోమీటర్స్ అండ్ మీరు తీసుకుంది ఎప్పుడు కార్ ఎగ్జాక్ట్‌గా? మంత్? సంక్రాంతి టైంలో తీసుకున్నాను. ఒక 6 మంత్స్ అయిపోయింది ఇప్పటికి. 6 మంత్స్ అయింది. 4000 కిలోమీటర్స్. హ్మ్. మోస్ట్లీ నా యూసేజ్ వచ్చేసి నేను నా చెక్ లిస్ట్ లో పెట్టుకునేది కూడా సిటీ యూసేజ్ నాది 20%. హైవే హైవే యూసేజ్ ఎక్కువ. 80% పెట్టుకున్నాను నేను. సో అందుకు నేను సెల్టోస్ హ్యాపీగా తీసుకోగలిగాను. ఎందుకంటే సిటీ యూసేజ్ అయితే నేను మాన్యువల్ వేరియంట్ కి వెళ్ళేవాడిని కాదు. సో ఈ ట్రాఫిక్ లో నేను వైఫ్ ని ఆఫీస్ లో డ్రాప్ చేసి అటు నుంచి మా ఆఫీస్ కి వెళ్తాను డైలీ. సో హ్మ్. ఆల్మోస్ట్ 1.5 to 2 hours నేను డైలీ ట్రావెల్ చేస్తుంటాను. అదే కార్ అయితే స్టిల్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో హ్మ్. అందుకు సిటీ యూసేజ్ అయితే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో హైవే యూసేజ్ ఫోకస్ పెట్టుకొని తీసుకున్నారు మీరు. అవునండి. యాహ్! ఓకే. అది కూడా హైవే డెఫినెట్‌లీ. చెప్పండి. 1.2కి 1.5కి చాలా డిఫరెన్స్ నోటీస్ చేశాను. హ్మ్. ఎందుకంటే 1.2 లీటర్ ఇంజన్ కి 1.5 ఇంజన్ కి ఆల్మోస్ట్ నేను ప్రీవియస్లీ ఏదైతే ఓల్డ్ బైక్ యూస్ చేస్తున్నానో, ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ లో తీసుకున్నప్పుడు ఆ పవర్ ఎలా ఉందో హ్మ్. సేమ్ ఇక్కడ కూడా అంత డిఫరెన్స్ నేను నోటీస్ చేశాను. సో ఆ, స- ఉగాది ఫెస్టివల్ టైంలో నేను పులివెందుల నుంచి వస్తూ ఉంటే ఒక ఆఫ్ రోడింగ్ వచ్చింది. కంప్లీట్ గా గూగుల్ మ్యాప్స్ ట్రస్ట్ చేసి ఒక రోడ్ లో వెళ్ళిపోయాను. అది కంప్లీట్ గా వర్క్ జరుగుతోంది. సో ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లోర్స్ 20 feet అంత ఆఫ్ రోడ్ లో వెళ్ళాలి. మొత్తం గుంతలు ఉన్నాయి. సో ఎవరో I-20 వెహికల్ వెళ్ళలేక ఇద్దరు దిగి పుష్ చేసి తీసుకెళ్తున్నారు. అది 1.2 ఇంజన్, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి. కానీ నేను ఈవెన్ అప్పటికి ఒక 2 to 3 months మాత్రమే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ హ్మ్. స్టిల్ నేను వితౌట్ ఎనీ స్ట్రగల్ ఈజీగా నేను అది క్రాస్ చేయగలిగాను. యాహ్! 1.5 లీటర్ ఇంజిన్ డెఫినెట్‌లీ హెల్ప్ అవుతదిలెండి. డెఫినెట్‌లీ. సో, అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటది. అంటే నేచురల్ యాస్పిరేట్ ఇంజిన్ 1.5 లీటర్ అయితే అంత వర్కౌట్ అవ్వదేమో అని. బట్ సెల్టోస్‌లో ఐ థింక్ ఇట్ ఈస్ అప్పుడే సాగర్ గారు చెప్తున్న ఎగ్జాంపులే తీసుకోవచ్చు మనం. ఎందుకంటే కియా సెల్టోస్‌లో నేచురల్ యాస్పిరేట్, టర్బో 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి గానీ అన్ని ఇంజిన్ ఆల్సో ఈస్ క్వైట్ డీసెంట్ ఎనఫ్ పవర్ అయితే జనరేట్ చేస్తది. అండ్ అన్ని ఇంజిన్స్ ఆర్ మోర్ ఈజీ టు మెయింటైన్ ఆల్సో. సో, ఎవరైనా చూసినోళ్ళకి ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ దిస్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో, సాగర్ గారు మీరు ఇంతవరకు మనం చూసుకున్న జర్నీలో మీరు నాకేమర్థమైందంటే యూ ఆర్ ఎ వెల్ రిసర్చ్డ్ పర్సన్. కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా స్టడీ చేసి అప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్‌లోనే మీరు కార్మామా కమ్యూనిటీని గానీ, యూట్యూబ్ గానీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. సో, మీరు ఎవరైనా ఒక ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్‌కి మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే కార్మామా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల వాట్ విల్ దే గెయిన్ అని ఎవరైనా అనుకుంటే ఒక క్వెషన్ ఏసుకుంటే సో ఓకే. వాట్ విల్ యూ టెల్ లైక్ ఒక 1-3 పాయింట్స్‌లో? ఓకే. సో, ప్రైమర్లీ నేనేం చెప్తానంటే ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. సో, హ్మ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఓన్‌గా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేసి మీ సిట్టింగ్ కంఫర్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీ ఫ్యామిలీకి ఇది సూట్ అవుతుందా లేదా అనేది చూసి పిక్ హ్మ్. చేసుకోండి చెక్ లిస్ట్‌ని. దాని హ్మ్. తర్వాత మీ బడ్జెట్‌కి స్టిక్ ఆన్ అవ్వండి. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి కార్మామా గ్రూప్‌లో కొటేషన్స్ అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకొని ట్రై టు రీసెర్చ్ on all the showrooms, not only in your city, all other places as well, and try to negotiate. ఎందుకంటే నేను ఇది చెప్తుండేది అందరూ బార్గెన్ చేస్తారు, కానీ స్ట్రాటజీస్ అప్లై చేస్తే అది హ్మ్. నెగోషియేషన్ అవుతుంది. ఆ హ్మ్. స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. హ్మ్. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏమంటే ఒకవేళ మీకు ఏదైనా ఒక కార్ డిస్కౌంట్ లో వస్తుంటే డెఫినెట్ గా పీడిఐ చేయించుకోండి. నేను పీడిఐ చేయించుకొని తీసుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఒక కార్ మనకు డిస్కౌంట్ లో వస్తుంది అంటే అది ఎందుకు వస్తుంది అనేసి మనం డెఫినెట్ గా థింక్ చేయాలి. క్వెషన్ చేయాలి. హ్మ్. హ్మ్. సో కార్మామ్మ గారు మనకు సజెస్ట్ చేసినట్లు వన్ ఆఫ్ ద ఆప్షన్ కార్స్ 24. సో హ్మ్. నేను దాంట్లో బుక్ చేసుకొని పీడిఐ చేయించుకొని సో ఎవ్రీథింగ్ క్లియర్ అనేసి నాకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను డెలివరీ తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఓకే ఇంకొకటి అండి. ఏమంటే మనకు కొలీగ్స్ తీసుకున్నారు, ఫ్రెండ్స్ తీసుకున్నారు అనేసి మనము ఆ కార్ ఈ కార్ అనేసి మనము చూడకూడదు. మనకి ఏది సెట్ అవుతుంది, మన బడ్జెట్ కావచ్చు, మన ఫ్యామిలీ నీడ్స్ కావచ్చు, మనకి హ్మ్. ఏ ఫీచర్స్ కావాలి. సో ఇప్పుడు నాకు క్రూజ్ కంట్రోల్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నాకు
సన్ రూఫ్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఈ ఫీచర్స్ నాకు వచ్చినా గానీ అది నాకు వర్త్ కాదు. సో యా అలా మనకు ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటి మీద మనం అమౌంట్ స్పెండ్ చేస్తే మనకు డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ బ్యాక్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. ఆల్సో మనీ కూడా సేవ్ అవుతుంది మీకు. మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఎందుకంటే మోస్ట్లీ సన్ రూఫ్ ఉంది, మనం కూడా సన్ రూఫ్ తీసుకోవాలా, లేకపోతే క్రూజ్ కంట్రోల్ ఉంది, మనం కూడా క్రూజ్ కంట్రోల్ తీసుకోవాలి. అది ఎందుకంటే నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే మోర్ ఫ్యూచర్స్ విల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈవెన్ ఒక 1 సెకండ్ డిలే అయినా కానీ ఆ ఫ్యూచర్ వర్కౌట్ అవ్వడము, సో మనకు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడు థింక్ చేస్తాను. అందుకు నేను ఎక్కువగా ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేయకోకుండా నా ఫ్యామిలీకి ఏది రిక్వైర్మెంట్, నాకు ఏది రిక్వైర్మెంట్, నాకు కావాల్సిన బేసిక్ నీడ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయా లేదా అని చూసుకున్నాను. నాకు ఎవ్రీథింగ్ దే కవర్డ్. బ్యాక్ సైడ్ కెమెరా ఉంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు, ఆ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా కవర్ చేశారు, 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇంకా మనకు ఎవ్రీథింగ్ ఉండేసరికి నాకు వాల్యూ ఫర్ మనీ అయిపోయింది. సో అలా ఎగ్జాక్ట్లీ అన్నమాట. అండి. ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఒక అంటే చాలా సెన్సిబుల్గా మీకు ఏం కావాలో ఆలోచించుకున్నారు. అండ్ ఆల్సో మనం కూడా ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మోర్ ఫీచర్స్ మోర్ కాంప్లికేషన్ అని చెప్తూ వచ్చాం. అంటే కాకపోతే ఏంటంటే ఓకే, ఇట్స్ లైక్ నౌ డేస్ ఇట్స్ బికమింగ్ యాస్పిరేషనల్. టెక్ ఎక్కువ లోడ్ అయిన కార్స్ కొనుక్కుంటున్నారు. ఇట్స్ అగైన్ ఇండివిజువల్ చాయిస్ అనుకోండి. సో ఇప్పుడు మీరు కార్ కొనేశారు అండ్ ఇంతవరకు వాడారు కదా, లైక్ ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. సో ఇప్పుడు ఓవరాల్గా కియా వాళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? సర్వీస్ చేయించుంటారు. సో ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్ ఎప్పుడైతే నేను విజిట్ చేశానో, షోరూమ్ కావచ్చు, లేకపోతే సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దే రిసీవింగ్ వెరీ గుడ్ అండి. సో వెరీ ప్రొఫెషనల్ గా ఉంటారు వాళ్ళు, రిసీవింగ్ బాగుంటది. సో మన నీడ్స్ ఏమున్నాయో ఆ నీడ్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేసి మనకు ఫుల్ఫిల్ చేయాలని ట్రై చేస్తారు. ఆ మనం ఏదైనా మనకు ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మన రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటి మీద వాళ్ళు చూసి మనకు రెస్పాన్స్ కూడా ఫాస్ట్ గా ఇస్తారు. నేను ఫస్ట్ సర్వీస్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ షోరూమ్ వెళ్ళాను. ఎందుకంటే నేను పర్చేస్ చేసింది 40 kilometers ఉంటుంది నాకు షోరూమ్ హౌస్ నుంచి. సో నాకు ఏదైతే హుడీలో ఉందో అక్కడికి వెళ్ళాను, ఎపిటోమ్ కి. సో నాకు ఆఫ్టర్నూన్ 2:30కి అంతా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. నేను 10:30కి ఇచ్చాను. సో సర్వీస్ కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇంకొకటి ఏమంటే మనకు వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీ ఉన్నట్లే ఉంటుంది ఈవెన్ సర్వీస్ సెంటర్ కూడా. షోరూమ్ ఎలాగా ఉంటుందో యాజ్ సిమిలర్ యాజ్ షోరూమ్ ఉంటుందండి మనకు సర్వీస్ సెంటర్ కూడా. మనకు వెయిటింగ్ హాల్ కావచ్చు, లేకపోతే లాంజ్ యాక్సెస్ కావచ్చు, మినిమం బేసిక్ నీడ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా హైజీన్ గా చాలా బాగుంటాయి. సో ఈవెన్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి కపుల్ ఆఫ్ అవర్స్ మేనేజ్ చేయొచ్చు. అదేలేండి. వెయిట్ చేస్తూ. ల్యాప్టాప్ పెట్టుకొని అర్జెన్సీ ఉంటే చేయొచ్చు. దట్ ఇస్ ట్రూ. సో అయితే మీకు వీళ్ళు ఇంతవరకు మీరు ఫస్ట్ సర్వీస్ చేయించుకున్నారు, తర్వాత ఇంకెప్పుడైనా వెళ్ళాల్సి వచ్చిందా షోరూమ్కి? ఎప్పుడైనా అవసరం పడిందా? ఇప్పటి వరకు షోరూమ్ కానీ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాకు కంఫర్టబుల్ గా ఉంది. ఎక్కడ కూడా నాకు ఛాలెంజెస్ ఏం రాలేదు. రాలేదు. ఓకే. ఓకే అండి. సో ఇప్పుడు కారు మీరు కొనేసి వాడుతున్నారు కదా, ఈ కారులో మీరు మీకు బాగా నచ్చిన అంశాలు ఒక 2-3 ఏంటి? కియా సెల్టోస్ అని అడిగితే ఏం చెప్తారు? లైక్ వాట్స్ దట్ యు లైక్ ద మోస్ట్ అబౌట్ దిస్ కార్? మెయిన్ థింగ్ వచ్చేసి స్పేషియస్ అండి. నాకు చాలా బాగా నచ్చేది. ఇంకొకటి వచ్చేసి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటది. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇంటీరియర్స్ మనకు చాలా రిచ్ గా ప్రీమియం గా ఉంటాయి. ప్రీమియం గా ఉంటాయి. సో అవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఏం నోటీస్ చేశానంటే అదర్ కార్స్ లో మనకు 80-90 క్రాస్ చేస్తే కొంచెం వైబ్రేషన్స్ వస్తుంటాయి అనేసి నేను నోటీస్ చేశాను. వేరే మోడల్స్ కావచ్చు, బ్రాండ్స్ మనం 100 అలా వెళ్తుంటే. నాకు ఇక్కడ 100-120 ఎప్పుడైతే నేను ట్రై చేశాను వెళ్ళాలనేసి, అప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా వెళ్తుంది. అసలు వెళ్తున్న ఫీలింగే లేదు. సో చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాను నేను 100-120 స్పీడ్ అనేది యావరేజ్ గా. సో నాకు అది చాలా కంఫర్టబుల్ గా నచ్చిందండి. వన్ మోర్ థింగ్ ఏమంటే నాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ అవ్వడం వల్ల వన్ మోర్ థింగ్, మేము ఉండేది అనంతపూర్ లోనే ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. సో ఆ సెంటిమెంట్ కూడా ఉంటది. సో ఓకే. మీ ఊరు నుంచి వచ్చింది కార్ అయితే. అవునండి. ఓకే. సో ఎప్పుడైతే నేను అనంతపూర్కి వెళ్తూ ఉంటాను, మా వైఫ్ చెప్తూ ఉంటాను, చూడు మన కార్ వాళ్ళ హోమ్ వచ్చింది అనేసి. కరెక్ట్. ఓకే అండి. సో నైస్. సో ఇక్కడ సెల్టోస్లో ఎవరికైనా ఇప్పుడు ఈ కారు సెల్టోస్ కార్ సెట్ కాదు అలా ఏమన్నా అనిపించిందా ఎక్కడైనా?
వేరే లైక్ మీకేమన్నా లేకపోతే ఇందులో ఇంకేమన్నా ఇంప్రూవ్ చేస్తుంటే బాగున్ను, ఏమన్నా మీకు అనిపించే కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంప్రూవ్మెంట్ అంటే ఆ, నాకు పెద్ద మేజర్ థింగ్స్ ఏం అనిపించలేదు. కానీ రూఫ్ రైల్స్ అనేది బై డిఫాల్ట్ అన్నిటికీ ఇచ్చింటే బాగుండు అనిపించింది నాకు. రూఫ్ ఎందుకంటే రైల్స్. రూఫ్ రూఫ్ రైల్స్. రైల్స్ లుక్ వైజ్ రూఫ్ రైల్స్ ఎందుకంటే రూఫ్ రైల్స్ లేకుండా చూసి రూఫ్ రైల్స్ వేయించాక చూస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది. అవునవును. సో ఎందుకంటే అది వన్ ఆఫ్ ద బేసిక్ నీడే కావచ్చు, కానీ ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద లుక్. సో అవును, ఒక ఎస్యూవీస్ ఫీలింగ్ వస్తుంది రూఫ్ వేసిన వెంటనే. సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద కార్, సో అది లేనప్పుడు అది ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అది చూసినప్పుడు. ఎందుకంటే ఆ ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది టాప్ సైడ్. ఎగ్జాక్ట్లీ రూఫ్ రైల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు కార్ లుక్కే మారిపోద్ది దానివల్ల. అవునండి. ఒక ఎస్యూవీస్ ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ త్రీ అవును. ఎక్స్లో కూడా కొన్ని వేరియంట్స్ లేవు, కొంతమంది అలా వేయించుకుంటారు అనమాట. సో దట్ ఈస్ దేర్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మనకు ఏవైతే లైటింగ్ ఇచ్చారో ఫ్రంట్ సైడ్, నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మనకు అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు మనకు. ఆ లైటింగ్ త్రో ఏదైతే ఉంటుందో అది ఐ థింక్ 60 వాట్స్ ఏమో ఇచ్చారు అనుకుంటున్నాను నేను. హాలోజన్ నేను తీసుకునే వేరియంట్ లో ఇచ్చిండేది. సో అది ఇంకా బెటర్ గా ఇచ్చింది, లేకపోతే ఎల్ఈడి లైట్స్ ఇచ్చింది నాకు చాలా బాగుండేది. బాగుంది అనిపించింది. ఎందుకంటే మనం నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మనకు బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ విజిబిలిటీ ఉండాలంటే మనకు ఎల్ఈడి అయ్యింది ఉంటే బాగుంటది. నేను అది ఆఫ్టర్ ఎస్పెషల్లీ హైవే మార్కెట్ డ్రైవింగ్, ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ఎల్ఈడీస్ ఉంటే బాగుంటుంది. ఆర్ఎల్స్ బ్రైట్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎదురుగా వచ్చే బళ్ళన్నీ కూడా చాలా బ్రైట్గా వస్తుంటుంది లైటింగ్, దానివల్ల కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ దేర్. ఈ టూ థింగ్స్ నేను సంథింగ్ మిస్ అయ్యాను అనిపించింది స్టాండర్డ్ గా షోరూమ్ నుంచి. సో ఇవి వాళ్ళు కన్సిడర్ చేసి ఇచ్చింది బాగుండేది అనిపించింది. సో మీరు సెల్టోస్ కొనేసారు కదా, కొనేసాక మీరు ఇంకా కార్లు రోడ్ మీద చాలా చూస్తూ ఉంటారు. అవునండి. కొన్నాక వేరే కార్లు ఏదన్నా చూసారా, ఈ కార్ కూడా బాగుంది అని అనిపించిందా? అలా నచ్చిన కార్లు ఏమైనా ఉన్నాయా? నా సెగ్మెంట్ లో అయితే నాకేం వేరే కార్స్ ఏం అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అంటే అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఇంకా వేరే వేరియంట్స్ చూస్తుంటే మనకు హై బడ్జెట్ లో వెళ్తే ఆఫ్ కోర్స్ ఉంటాయి ఇంట్రెస్టెడ్ వెహికల్స్. మనకు విన్ ఫాస్ట్ కార్స్ కావచ్చు, కొంచెం స్పోర్టీ లుక్స్ తో ఉంటాయి కదా, అవి చాలా లుక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అపియరెన్స్ వైజ్ కొంచెం రేస్ కార్స్ లెక్క ఉంటాయి. అవునండి. సో ఓకే ఓకే నైస్ అండి. సో ఎనీథింగ్ ఎల్స్ మీరు అంటే మన ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ సో దట్ మనం కంక్లూడ్ చేయొచ్చు. యాక్సెసరీస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్సెసరీస్ మనకు షోరూమ్ వాళ్ళు ఆఫర్ చేస్తారు మోస్ట్లీ, కానీ వాళ్ళు ఆఫర్ చేసేటివి మనకు నిజంగా అవి వర్తా కాదా, నెసెసిటీ ఉందా లేదా కూడా మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్ గా బై డిఫాల్ట్ ఇచ్చేటివి మనకు ఈవెన్ ఆఫ్టర్ మార్కెట్ కూడా బెటర్ థింగ్స్ దొరుకుతాయి ఆ బడ్జెట్ లో. సో ఏవైతే మనము బయట తీసుకున్నా గానీ అంత వాల్యూ మనకు అనిపించదు, షోరూమ్ లో బాగుంటాయో అవి తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. స్టాండర్డ్ గా వాళ్ళు ఆఫర్ చేసేది మనకు డోర్ మ్యాట్స్ కావచ్చు, లేకపోతే ఈ క్రోమ్ ఫినిషింగ్ అనేది లుక్ వైజ్ కోసం ఇస్తారు. కానీ నేనేం రికమెండ్ చేస్తానంటే ఆ క్రోమ్ ఫినిషింగ్, క్రోమ్ గార్నిష్ అవి తీసుకోకండి. ఎందుకంటే అవి కపుల్ ఆఫ్ మంత్స్ లేకపోతే 1 or 2 years తర్వాత అవి రిమూవ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. అండ్ వన్ మోర్ థింగ్, ఏమన్నా మనకు రైనీ సీజన్ లో కావచ్చు అలాంటి టైంలో మనకు మార్క్స్ కూడా క్రియేట్ అవుతాయి అది వేసుకోవడం వల్ల. సో వాటికి బదులు మనకి నిజంగా ఏం కావాలి, ఎగ్జాంపుల్ మీకు సీట్ కవర్స్ కావాలా, లేకపోతే డాష్ క్యామ్ కావాలా షోరూమ్ నుంచి, సో అలాంటి మీద మీరు ఇన్వెస్ట్ చేసినా లేకపోతే మీరు డిస్కౌంట్ లో తీసుకుంటే మంచి వాల్యూ యాడ్ అవుతుంది. ప్లస్ ఆఫ్టర్ మార్కెట్ ఒకవేళ మీకు షోరూమ్ లో మీకు ఆప్షన్ నచ్చలేదు డాష్ క్యామ్ అంటే, ఖచ్చితంగా బయట తీసుకోమని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే డాష్ క్యామ్ అనేది మీరు ఆల్వేస్ చెప్తుంటారు కదా, ఒకటి వచ్చేసి మనకు సేఫ్టీ వైజ్, అదర్ థింగ్ మనం అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు మనకు మంచిగా సీనరీస్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు క్యాప్చర్ చేస్తుంది. సో వాటి కోసం ఖచ్చితంగా అది ఉంటే బాగుంటది. ఎందుకంటే సిటీస్ లో మనకి ఏమన్నా జరుగుతూ ఉంటే ఇమీడియట్ గా అది క్యాప్చర్ చేస్తుంది, మనకు అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆ రికార్డింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే మన సేఫ్టీ వైజ్ కావచ్చు. సో నేను ఈవినింగ్ ఈ రోజు వన్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తూ ఉంటే, బెంగళూరులో వన్ ఆఫ్ ద మెట్రో కన్స్ట్రక్షన్ నుంచి ఒక
రేకు పెద్దది వచ్చి రోడ్ లో పడిపోయింది నైట్ టైం. ఆ, అది వాళ్ళ డాష్ క్యామ్ లో అది క్యాప్చర్ అయింది. అదే ఓకే. వాళ్ళకి ఆ డాష్ క్యామ్ లేకుండా ఉంటే అది క్యాప్చర్ అయ్యేది వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరికైనా చూపించాలంటే. సో రికార్డ్ అవ్వడం వల్ల దే కెన్ రైజ్ ఎ కంప్లైంట్ అండ్ దే కెన్ ఫిక్స్ ద ఇష్యూ. సో అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద లొకేషన్స్ అండ్ క్యాప్చరింగ్ గుడ్ విజువల్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది డాష్ క్యామ్ అనేది. యా యా డెఫినెట్లీ. డాష్ క్యామ్ యూస్ఫుల్లేనండి. ఎస్పెషల్లీ ఎవరైతే రెగ్యులర్గా కార్ను వాడుతూ ఉంటారో దే షుడ్ డెఫినెట్లీ గో. అండ్ కొన్ని కొన్ని సిటీస్లో కొంచెం ఇది ఎక్కువ అవుతుంది. మెట్రో సిటీస్లో కొంచెం స్కాములు కానీ, కొందరు రోగ్ బిహేవియర్ రోడ్డు అవును మీద, ఇవన్నీ ఉండదు. డాష్ క్యామ్ వరకు కొంతవరకు సేఫ్టీ ఉంటుంది. దట్ ఈస్ ట్రూ. అవునండి. యా యా ఓకే అండి. సో యాక్సెస్ గురించి చెప్పారు. సో యా ఐ థింక్ వీ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అండి. ఐ థింక్ వీ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఇంకేం ఉండిపోయిందా? ఐ థింక్ ఇన్సూరెన్స్ నేను బయట చెక్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు, నాకు వచ్చిన డిస్కౌంట్ వల్ల. సో ఈవెన్ నాకు డిస్కౌంట్ ఇన్సూరెన్స్ మీద కూడా 10,000 to 12,000 నాకు వాళ్ళే బై స్టాండర్డ్ గా డిస్కౌంట్ అనేది ఇచ్చారు వాళ్ళు. నేనేం దాని మీద నెగోషియేట్ చేయకపోయినా కానీ, ఏదైతే నేను పేపర్ వర్క్ ఫైనల్ గా నెగోషియేట్ చేశానో, సో అందులోనే వాళ్ళు మొత్తం ప్రైసెస్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి ఇన్వాయిస్ అప్పుడు జనరేట్ చేశారు. సో కానీ ఇన్సూరెన్స్ అనేది నేను నా ఫ్రెండ్స్ కి కార్స్ బుక్ చేయించేటప్పుడు ఇన్సూరెన్స్ ఎలా అంటే షోరూమ్స్ లో 3XO లేకపోతే టాటా షోరూమ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ మీద అయితే మేము డిస్కౌంట్ ఇస్తాము, కార్ మీద అయితే ఇవ్వమంటారు. అదే మనం ఇన్సూరెన్స్ మేము బయట తీసుకుంటామంటే వాళ్ళు కార్ మీద ఏం డిస్కౌంట్ ఇవ్వమంటారు. అవును ఇంకొకటి అవును ఏమంటే షోరూమ్ కి 20,000 డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్, సేమ్ వేరియంట్ అయినా కావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో నేను ఒక 5 to 6 మెంబర్స్ గ్రూప్ క్రియేట్ చేసి మన కార్మామా కమ్యూనిటీ నుంచి పీపుల్ పిక్ చేసి మా ఫ్రెండ్ కార్ బుక్ చేసేటప్పుడు 3XO ఒక గ్రూప్ బుకింగ్ కూడా చేశాం బెంగళూరు నుంచి. ఓకే. సో అప్పుడు మన కార్మామా కమ్యూనిటీలో కొటేషన్స్ బాగా యూజ్ చేశాను, హెల్ప్ అయ్యాయి. ఆ ఏదైతే ప్రైస్ డిస్కౌంట్ నెగోషియేట్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అదర్ షోరూమ్స్ కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ చాలా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు జనవరి ఫిబ్రవరి మంత్ లో నాట్ ఈవెన్ 10,000 దే ఆర్ ప్రొవైడింగ్ డిస్కౌంట్స్. సో వెన్ వి స్టార్టెడ్ నెగోషియేషన్ 5,000 అనేది వాళ్ళు డిస్కౌంట్ ఇస్తామన్నారు. సో 12 to 13 lakh బడ్జెట్ పెట్టి మనం పర్చేస్ చేస్తున్నప్పుడు 5,000 డిస్కౌంట్ అనేది అసలు నథింగ్ అనిపించింది. సో మన కార్మామా కమ్యూనిటీ కొటేషన్స్ కావచ్చు, ఈవెన్ ఐ సజెస్టెడ్ దెమ్ దట్ ఇఫ్ యూ గివ్ బెటర్ డిస్కౌంట్స్ ఫర్ మై ఫ్రెండ్స్, మోర్ పీపుల్ విల్ కమ్ అండ్ బుక్ ఇట్, అండ్ ఆల్సో ఐ విల్ షేర్ యువర్ కాంటాక్ట్. షోరూమ్ డీటెయిల్స్ ఇన్ కార్ కమ్యూనిటీ. సో యూ విల్ గెట్ మోర్ బుకింగ్స్ అని చెప్పాను, ఎందుకంటే అది న్యూ షోరూమ్ అయింది. సో న్యూ షోరూమ్ వల్ల వాళ్ళకి డెఫినెట్లీ దే నీడ్ మోర్ కస్టమర్స్. సో అలా కూడా నెగోషియేట్ చేయడం వల్ల 35,000 వరకు వర్కౌట్ అయింది మా ఫ్రెండ్స్ కి. 35,000 ఈజ్ ఎ గుడ్ డీల్. అండ్ ఆ టైంలో డిస్కౌంట్స్ అనేవి ఆ, కొంత ఇవ్వట్లేదు. డిసెంబర్ వరకు బాగా ఇచ్చారు. మళ్ళీ జాన్ ఫెబ్లో కొంచెం మళ్ళీ స్లో అయింది. షోరూమ్స్ అంత ఇవ్వట్లేదు. సో మీరు గ్రూప్గా పట్టుకెళ్ళడం వల్ల బెనిఫిట్ అయింది. 10,000 ఇచ్చారు సార్. అదే అదే. కార్మామా కమ్యూనిటీ గురించి వాళ్ళకి చెప్పకపోతే 10,000 మించి వాళ్ళు ఇవ్వమన్నారు. పర్చేసింగ్ కార్ ఇయర్ స్టార్టింగ్ లో కన్నా మిడ్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, లేకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ప్లాన్ చేసుకుంటే మనకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి అనేసి నేను చెప్తాను. యా డెఫినెట్లీ. అంటే మీ కేసులో ఒకటండి, నేను మొత్తం స్టడీ చేసిన బట్టి నాకు అర్థం ఏంటంటే మీరు ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేశారు. మనం ఒక కార్ని పర్చేస్ చేయడానికి ఎన్ని రకాల టెక్నిక్స్ ఉండాలో అన్నీ యూజ్ చేశారు. చాలా స్మార్ట్గా మీరైతే బై చేశారు. ఎందుకంటే మీరు ఏమైంది, GST2 ఎఫెక్ట్. సో GST2 ఎఫెక్ట్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. దాంతోపాటు ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ మోడల్ మీద కూడా డిస్కౌంట్స్ వస్తాయి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టాక్ అనేది వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. ఆ యాంగిల్ని మీరు వాడారు. తర్వాత మళ్ళీ కొంచెం నెగోషియేట్ చేయడం, మళ్ళీ కలర్ యాంగిల్ వాడారు. మనం ఎప్పుడు కూడా వీడియోస్లో ఎక్కువ కలర్ గురించి చెప్తా ఉంటాం. అది కూడా సేమ్ ఎగ్జాంపుల్, మా వైఫ్కి నచ్చలేదు ఈ కలర్, లేకపోతే మా వైఫ్కి ఆ కలర్ ఇష్టం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మీరు అన్ని రకాలుగా వాడారు. అండ్ ఈవెన్ గ్రూప్గా కూడా పట్టుకెళ్ళడము, నెగోషియేట్ చేయడము. ఎందుకంటే నెగోషియేట్ చేసే వాళ్ళకి దొరుకుతుంది. నేను అర్థం చేసే డిస్కౌంట్స్ ఏమి నెగోషియేట్ చేసే వాళ్ళకి దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్గా వెళ్ళి 4-5 కూర్చుంటే డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ ఇలా మన కమ్యూనిటీలో ఐ థింక్ 3XO గ్రూప్ బుకింగ్స్ కూడా చాలామంది చేశారు. సో ఇదేంటంటే చాలామందికి మనకి అనుకుంటారు వాట్సాప్ గ్రూప్లో ఏమవుతుంది, దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు. బట్ పేషెన్స్ ఉన్నోళ్ళు డెఫినెట్లీ చాలా బెనిఫిట్ అవుతారు. ఎవరైతే ఒకరోజు వచ్చి ఒకరోజు అన్నీ అయిపోవాలనుకుంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏం అవ్వట్లేదు అనుకుంటారు. సో మనం కూడా చెప్తాం, పేషెన్స్ వెయిట్ చేయండి, ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఆ కొటేషన్స్ కావాలంటే మీరు షోరూమ్కి వెళ్ళి మీరు కూర్చొని టైం స్పెండ్ చేసి మీరు సీరియస్ అయినప్పుడు ఆడు కొటేషన్ ఇస్తాడు. అండ్ చాలా సందర్భాల్లో కొటేషన్ కూడా ఇవ్వడు.
అవును. నాకు అదే జరిగింది. కొటేషన్ ఇవ్వమని చెప్పారు. మీరు బుక్ ఆ! చేసుకుంటే మీకు డిస్కౌంట్ ఇస్తాము అనేసి చెప్పారు. ఆ! సో వన్ మోర్ థింగ్ ఏమంటే నేను షోరూమ్ లో చూపించినప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఓకే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు అంతే కదా అనేసి ఆ! అన్నారు. కాదు, ఇది ప్రీమియం పెయిడ్ కమ్యూనిటీ. ఆ ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పే చేసి ఇక్కడ జాయిన్ అవుతారు. టైం పాసెస్ ఎవరు ఉంటారు. సో మీరు బెటర్ డిస్కౌంట్స్ ఇస్తే ఆబ్వియస్లీ పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ అనేసి నేను చెప్పడం జరిగింది. గ్రూప్ ను కూడా చూపించడం జరిగింది. హ్మ్. ఏవైతే మనకు గ్రూప్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు అన్ని చూపించడం జరిగింది. ఈ ఫర్ సపోజ్ 3XO ఇంత లైక్ 500-600 మెంబర్స్ ఉన్నారు. సో ఇందులో ఆల్మోస్ట్ సీరియస్ బయర్స్ ఉండేది. ఇందులో హ్మ్. బెంగళూరు నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో బెంగళూరు నుంచి ఉండే వాళ్ళు డెఫినెట్ గా దే విల్ షో మోర్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ గివ్ బెటర్ డిస్కౌంట్ అనేసి నేను అక్కడ నుంచి స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్స్ కి బల్క్ బుకింగ్ చేసేటప్పుడు. సో యాహ్! కానీ అది ఇనిషియల్ గా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి అంతగా అండర్స్టాండ్ అవ్వకపోవచ్చు. కానీ హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారో మీ గ్రూప్ ని, లేకపోతే వన్స్ షోరూమ్ వెళ్ళి ఈ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేసి అక్కడ నుంచి బెటర్ రిజల్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి డెఫినెట్ గా గ్రూప్ వాల్యూ అర్థమవుతుంది. అందుకే నేను ఎగ్జాక్ట్‌లీ. ఇనిషియల్ హ్మ్. చెప్పాను మీకు. హ్మ్. అందరికీ ఐడియా అనేది వస్తది. కానీ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఒక కమ్యూనిటీని ఫార్మ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ హ్మ్. అందరికీ బెటర్ సజెషన్స్ ఇస్తూ అప్డేట్స్ ఇస్తూ ఏదన్నా నాకు ఒక క్వైరీ ఉందంటే అక్కడ నేను అక్కడ ప్లేస్ చేస్తే అది మీరే మాకు సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ హ్మ్. ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారో ఆబ్వియస్లీ వాళ్ళు రెస్పాండ్ ఇచ్చేస్తారు. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అవును. కావచ్చు, 1 అవును. అవర్‌లో. సో హ్మ్. అలాంటి ఒక కమ్యూనిటీ అనేది ఉండడం మన తెలుగు స్టేట్స్ కి చాలా లక్కీ అండి. థాంక్స్ అండి. చాలా అంటే మీ మాటలు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఎందుకంటే మీరు కమ్యూనిటీ నుంచి ఎగ్జాక్ట్‌గా ఏం దొరుకుతుందో మీరు క్లియర్‌గా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మనము చాలా మందికి ఇది అర్థం కాదు. అండ్ ఈ గ్రూప్ మెయింటైన్ చేయడానికి కూడా మనం చాలా ఎఫర్ట్ పెడతాం. అండ్ నాతో అవును. పాటు వేరే పర్సన్ కూడా ఉన్నారు హెల్ప్ చేయడానికి నాకు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్స్ నంబర్స్ కూడా పెరిగినాయి. అంటే మీరు కొంత అప్పటి నుంచి ఇప్పటికి కూడా నంబర్ పెరిగింది. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ మోర్. సో వి ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. బట్ మనం ఎందుకు అంత ఎఫర్ట్ తీసుకున్నామంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బెనిఫిటింగ్ పీపుల్. చాలా మందికి అవునండి. చాలా రకాలుగా బెనిఫిట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దిస్. అంటే మీరు మొత్తం ఎలాగుంటుంది అనేది మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కళ్ళకు కట్టినట్టు. అంటే నేను చెప్పేదానికన్నా ఒక యూజర్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి కమ్యూనిటీలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పే పర్స్పెక్టివ్ అనేది ఎక్కువ అర్థం అవుతది పీపుల్‌కి. సో దిస్ ఈజ్ అవును. ఇంట్రెస్టింగ్ అండి. అండ్ థాంక్ యూ ఆల్మోస్ట్ వెరీ మచ్. ఇనిషియల్ స్టేజ్ హ్మ్. నుంచి నేను ఉన్నానండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో గావచ్చు, లేకపోతే కమ్యూనిటీలో గావచ్చు. ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఆల్మోస్ట్ ఇనిషియల్ స్టేజ్ లైక్ 5K ఫాలోవర్స్ ఏదైతే ఉన్నారో సబ్‌స్క్రైబర్స్ అక్కడి నుంచి నేను ఉన్నాను. ఎప్పుడైతే నేనింకా జీఎస్టీ 2.0 తర్వాత కార్ కొనాలని డిసైడ్ అయ్యానో, అప్పటి నుంచి నేనింకా ఈ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి కమ్యూనిటీలోకొచ్చారు. హ్మ్. చేయడం జరిగింది. ఏమంటే నాకు వచ్చిందే బెటర్ డీల్ వల్ల నేను ఈ గ్రూప్‌లో కొటేషన్స్ ఒక్కటి యూజ్ చేసుకోలేదు అంతేగాని, ఈ హ్మ్. గ్రూప్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందండి. ఎస్పెషల్లీ యాహ్! మీ స్ట్రాటజీస్, సజెషన్స్ కావచ్చు. మనం యాహ్! అప్లై చేస్తే కదా మనకు ఆ రిజల్ట్స్ వచ్చాయా లేదనేది తెలిసేది. అవునవును. ట్రూ అండి. ట్రూ. చాలామంది అప్లై చేస్తున్నారు. బట్ హ్మ్. వి ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ టు ఎవ్రీవన్. అంటే మీతో మాట్లాడినాక నాకనిపిచ్చింది మీరు కూడా యూ కేమ్ ఆన్ ఎ పోడ్‌కాస్ట్ మాట్లాడదాం, చెప్దాం, మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దామని. అందరితో చేయలేం. బట్ మీలాంటోళ్ళు ఉన్నారు. అంటే చాలామంది దే ఆర్ ఏబుల్ టు డూ గుడ్ గ్రూప్ బుకింగ్స్ ఇలా మంచిగా నెగోషియేట్ చేయడము, ఒక నంబర్ ఆఫ్ పీపుల్ పట్టుకెళ్ళడం 10 మంది రీసెంట్‌గా ఎక్స్‌ఈవీ 9S కూడా ఎలక్ట్రిక్ కారు దాని మీద కూడా గ్రూప్ బుకింగ్ వెళ్లారనమాట. సో వి ఆర్ హ్మ్. ట్రైయింగ్ టు కవర్ లైక్ ఎవ్రీథింగ్. ఎనీవే థ్యాంక్స్ అండి. మీ సాటర్‌డే ఈవినింగ్ నాతో స్పెండ్ చేసినందుకు అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ ద కార్ మామ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు చూసే వాళ్ళందరికి కూడా ఒక అవేర్‌నెస్ వస్తది. మీరు చెప్పినవన్నీ అవును. కూడా చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ గ్రూప్‌లో వచ్చేవి కాకుండా మిగతా విషయాలు కూడా మీరు చాలా చెప్పారు. ఐ థింక్ ఇట్స్ వెరీ అవును. హెల్ప్‌ఫుల్. థాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు. థాంక్స్ అండి. జీరో నుంచి ఈ నాలెడ్జ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా. ఎందుకంటే నా ఇనిషియల్ డేస్ నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యాను. సో థాంక్స్ అండి. థాంక్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆల్ ది యాహ్! వెరీ బెస్ట్ సార్. సో కీప్ గోయింగ్. థ్యాంక్ యూ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంతవరకు చూడలేకపోతే. మన దగ్గరంతా రియల్ స్టఫ్. నేను చాలామంది ఓనర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరితో జూమ్ కాల్స్ చేయకపోవచ్చు, పాడ్‌కాస్ట్ చేయకపోవచ్చు. సో కన్సల్టేషన్స్ కాల్స్ కోసం గానీ, వేరే విషయాల కోసం గానీ, చాలామంది ఓనర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళ పర్సనల్ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకొని, నేను దాన్ని బట్టే సజెషన్స్ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఓన్లీ ఒకరోజు రైడ్ చేసి రివ్యూ ఇచ్చేది ఒకలా ఉంటది. వేరేజ్ ఓనర్‌తో మాట్లాడినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. చాలా ఇన్సైట్స్ వస్తాయి. అండ్ అవును. కొన్ని విషయాలు అందరూ బయటకి చెప్పలేనివి పర్సనల్‌గా చెప్తారు.
ఈ కారులో ఈ ప్రాబ్లం వస్తుందనో లేకపోతే ఈ కారు బాగుందనో ఇలా డిఫరెంట్ థింగ్స్. సో ఇవన్నీ మన కార్ మామ ఛానల్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటింగ్ ట్రెండీ వీడియోస్, హంగామా కార్స్ని బాగా చూపించడం అని కాకుండా రియల్గా కొనాలనుకునే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దో అదే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ పెడుతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.